యుద్ధానికి సంబంధించిన చివరి అంకం జరుగుతుంది. యుద్ధం పూర్తయింది. యుద్ధం పూర్తయిన తర్వాత కూడా ఒక చిన్న అంకాలు ఉంటాయి కొన్ని. అది మహాకురుక్షేత్రంలో ఉంటాయి, రామరామాయణంలో ఉంటాయి. అలాంటి అంకాలు జరుగుతున్నాయి. నేను ఇప్పుడు మీ డిబేట్కి రావడానికి ముందే మీరు దేని మీద డిబేట్ పెట్టారని చూద్దాం చేసి ఫోన్ చేస్తే ఈ విజయసాయి రెడ్డి గారి ప్రకటన వచ్చింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, దీని నుంచి నన్ను ఎవరో ఒత్తిడి చేయలేదు, నేను ఏ పదవులు ఆశించటం లేదు, డబ్బు ఆశించటం లేదు అని చాలా స్పష్టమైన ప్రకటన చేశాడు. నేనైతే ముందు నమ్మలేకపోయాను. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వైసీపీలో నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2, పార్లమెంట్లో నెంబర్ 2, రాష్ట్ర పరిపాలన కూడా నెంబర్ 2నే. చాలా విధేయతగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన నాయకుడు ఆయన. ఆయన ఆ పార్టీని వేయటం అంటే వైసీపీ పార్టీకి శరాఘాతం. ఎవరిని చెప్పినా కూడా పక్కనున్న వ్యక్తి ఆ పార్టీని వీడాడు అంటే చాలా పార్టీకి కోలుకోలేని దెబ్బ. సరే, విజయసాయి రెడ్డి గారు ఏదో కేసులు ఇరుక్కుంటాడు, కూటమి ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది పెడుతుంది, మళ్ళీ కేసులు పెడుతుంది భయపడి ఆయన బయటికి వెళ్ళాడని నేనైతే అనుకోను. ఆయన చాలా వ్యూహాత్మకంగానే బయటికి వెళ్ళాడు. ఈ రోజు ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడని పైకి చెప్పినా రేపో మాపో ఏదో ఒకటి ఆయనకు నచ్చిన పార్టీలో మళ్ళీ నాయకుడిగానే ఉంటాడు. ఎందుకంటే ఆ రాజకీయాల్లో పూర్తిగా ఉన్న వ్యక్తి ఆయన. కేసులకి ఎందుకు భయపడతాడు? సిబిఐ కేసులకే భయపడలేదు, ఈడీ కేసులకే భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అన్ని కేసులు కూడా ఆయనే డీల్ చేస్తున్న వ్యక్తి. కాబట్టి విషయం ఏంటంటే మనం ఆనాడే చెప్పాం, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఈ రోజున భగవంతుడు ఇచ్చిన ఒక అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద, నాయకుల మీద ఉంటుంది. అది గనక నేలదోర్చుకుంటే ఇదిగో ఇటువంటి పరిణామాలే వస్తాయి. రాజ్యసభ సభ్యులు ప్రముఖులు వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు పోయారు, ఎన్నికలకు ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు పోయారు. అయినా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గల. అంతా నా ఇష్టం అన్న పరిపాలన చేశాడు. ఎవరు చెప్పినా వినలేదండి. న్యాయస్థానాలు చెప్పినా వినలా, మాలంటోళం రోడ్డు మీదకి వచ్చి నడిచినా వినలా. మాకు చెప్పే పేర్లు మాకు పెట్టారు, మహిళల పేర్లు పెట్టారు. ఇష్టానుసారంగా చేసుకోవటం మూలన ఈ ఫలితం అనిపించింది. తప్పనిసరిగా ఇది వైసీపీ పార్టీ మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ. ఇదైతే ఒక అంశం. రెండోది, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. నేను నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి స్వయంగా ఒక విషయం విన్నానంటే, ప్రజారాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమంలో నేను నా అమరావతి చెప్పిన నేనే పుస్తకం రాశాను. నేను నా అమరావతి రణం రక్తం రాజసం. దీనికి చంద్రబాబు నాయుడు గారు తన సందేశాన్ని ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సందేశాన్ని పంపాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా లేట్ అయింది. నేను అలా పిఆర్ఓని అడిగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఏంటన్నా ఎవరో ఒకరు రాసి ఇవ్వచ్చు కదా, ఇది కూడా లెటర్ ఎందుకంటే ఆయన అన్నాడు, పవన్ కళ్యాణ్ చూడకుండా, పవన్ కళ్యాణ్ గారు చదవకుండా, పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టకుండా ఎవరు బాలకొట్టయ్య గారు అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో పుస్తకానికి సందేశం రాయటానికి పవన్ కళ్యాణ్ అంత టైం చూడాలా? ఎవరో పిఆర్ఓ ఉంటారు కదా, వర్మగారు లాంటి వాళ్ళు, రాసిస్తే సరిపోతుంది కదండి. కానీ నిన్న ఆయన చదివి ఆయన సంతకంతో లెటర్ హెడ్ మీద లెటర్ నెంబర్ వేసి మరి నాకు వాట్సాప్లో పంపించాడు. అంటే ఒక పరిపాలకుడు చేయాల్సిన ఒక పనిని, ఒక బాధ్యతని తప్పనిసరిగా అది హర్షించదగ్గ విషయం అండి, చెప్పుకోదగ్గ విషయం. మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా ముందుకు పోతున్నాడు, ప్రజా సమస్యలు బాగా డీల్ చేస్తున్నాడు అని. నిజమే. ఇప్పుడు నాయకుడు అనేవాడు పూలదండలో దారంలాగా ఉండాలి. పూలు దేని మీద ఆధారపడి ఉంటాయి? దారం మీద ఆధారపడి ఉంటాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు నన్ను అనేదే ప్రామాణికంగా ఉండాలి. పక్కనున్న నాయకుడు ఎలా భజకీర్తనలు చేస్తున్నాడు, యువతల నాయకుడు ఎలా తంబోరా కొడుతున్నాడు,